బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ 10వ తరగతి పరీక్షల ఫలితాలను ప్రభుత్వం మరి కాసేపట్లో ప్రకటించనుంది. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే ఫలితాల విడుదల స్వల్పంగా ఆలస్యం కానుంది. వాస్తవానికి మొదట 1 గంటకు ఫలితాలు ప్రకటించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి విజయవాడ పర్యటనకు వెళ్లడంతో ఫలితాల ప్రకటన కాస్త ఆలస్యం కానుంది. మరోవైపు జీపీఏ విధానాన్ని తొలగించిన నేపథ్యంలో సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడింగ్స్ ఇవ్వనున్నారు. అలాగే మార్కులు సైతం ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. దాదాపుగా 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షల ఫలితాలను ప్రభుత్వం కాసేపట్లో ప్రకటించనుంది. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ఎంతసేపట్లో ఈ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా ముందుగా 1 గంటకి విడుదల చేస్తున్నారు. ఆలస్యం అవగల కారణాలేంటి? మరి కాసేపట్లో రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి పరీక్షా ఫలితాలను మొదట 1:15 విడుదల చేయాల్సినప్పటికీ కొన్ని కార్యక్రమాల దృష్ట్యా అయితే రేవంత్ రెడ్డి విజయవాడకు సంబంధించినటువంటి దేవినేని ఉమా కుమారుడి వివాహంలో ఆ కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో కొద్ది ఒక 1 అవర్ లేట్ అయినట్టుగా వీళ్ళు అధికార వర్గాలకు సమాచారం అందించారు. అయితే మరి కాసేపట్లో రవీంద్ర భారతి 2 గంటల 30 నిమిషాల ప్రాంతం 2:30 గంటల ప్రాంతంలో పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా రవీంద్ర భారతికి రానున్నారు. మార్చి 21 ప్రారంభమైనటువంటి 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కూడా కొనసాగినాయి. అయితే గతంలో ఒక వారం రోజులు 10 రోజుల కంటే ముందే మూల్యాంకనం కూడా పూర్తయినప్పటికీ కొన్ని విషయాలకు సంబంధించి గతంలో ఏదైతే మార్కుల మెమోని జారీ చేసేదో ఈసారి కూడా గ్రేడింగ్ విధానం కాకుండా మార్కుల పద్ధతిలోనే పరీక్షా ఫలితాలను విడుదల చేయాలి, మెమోలను ఇవ్వాలంటే మెమోల మార్క్స్ కూడా మెన్షన్ చేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మూల్యాంకనం పూర్తయినప్పటికీ కూడా కొంత ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం కావడంతో 10వ తరగతి పరీక్షా ఫలితాలు అనుకున్న సమయానికంటే కొంత లేట్ గా చేసిన సందర్భం కనిపిస్తుంది. అయితే గత వారంలో విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో సమావేశం ఈసారి అంటే ముందుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా గ్రేడ్ల పద్ధతిలో కాకుండా గతంలో ఉన్నటువంటి మార్కుల విధానంలోనే మెమోతో పాటు మెమోలో మార్కులు ఇచ్చే విధానానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పైన స్పష్టత వచ్చిన తర్వాత 10th క్లాస్ రిజల్ట్స్ విడుదల చేయాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు మరి కాసేపు రవీంద్ర భారతిలో సీఎం 10వ తరగతి ఫలితాలను విడుదల గతంలో ఒక జీపీఎస్ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ ఇవ్వడం గల ప్రధాన కారణం ఏంటి?
బీపీఎల్ అంటే మ్యాథమెటిక్స్ అని మనం చూసినట్లయితే గతంలో ఏ సబ్జెక్ట్ లో ఎంత మార్కులు వచ్చాయి అన్నట్టుగా కూడా కొంత విద్యార్థులకు అవగాహన ఉంది. వాళ్ళు ఏ విధంగా పరీక్ష రాశారు, వాళ్ళ యొక్క ఎస్టిమేషన్ ఎంత ఉండేది, దానికి అనుగుణంగా మార్కులు వచ్చాయా లేదా అనేది ఒక స్పష్టత లేకుండా పోయింది గ్రేడింగ్ విధానం. అంటే ఒక ఇంత ఏదైతే వాళ్ళు ఒక టైం పీరియడ్ కాగానే మార్క్స్ పీరియడ్ తీసుకుంటారు, ఏ గ్రేడ్ కావచ్చు, ఏ ప్లస్ కావచ్చు, బి ప్లస్ ఇక ఏదైతే గ్రేడింగ్ ఇచ్చుకుంటే విధానంలో వెళ్ళిపోయారో వాళ్ళ యొక్క ఈ ప్లేస్ నుంచి ఈ మార్క్స్ నుంచి ఇంత మార్క్స్ వరకు ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా గ్రేడ్ కింద ఏ గ్రేడ్ కింద వస్తున్న నేపథ్యంలో అంటే ఎవరు ఐఎస్ అనేది చెప్పుకోలేకపోతున్నారనే ఆలోచన కూడా కొంత ఇది విద్యార్థుల్లో కావచ్చు, ప్రభుత్వంలో కూడా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇందుకు అనుగుణంగానే గ్రేడింగ్ విధానం తీసేసి గతంలో ఉన్నటువంటి మార్క్స్ విధానం ఏదైతే ఉందో అదే ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా అంటే గతంలో ఏదైతే మార్క్స్ మెమోలో మార్క్ ఏదైతే మెన్షన్ చేశారో అదే పద్ధతిలో ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడంతో ఈసారి నుంచి మళ్ళీ ఖచ్చితంగా పాత పద్ధతిని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది. మెమో ఎందుకు ఇవ్వనున్నారు? అయితే ప్రతి సబ్జెక్ట్కి మెమో ఎందుకు ఇవ్వనున్నారు? ప్రతి సబ్జెక్ట్ కి మెమో ఇవ్వడం కంటే కూడా ప్రతి సబ్జెక్ట్ అంటే గతంలో ఉన్నటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయంటే ప్రతి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఏవైతే రిలీజ్ చేస్తారో దాని ప్రకారంగానే మార్క్స్ ఇష్యూస్ చేస్తారని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ భవిత.